ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినగాక. ఏక వాక్యం అంటున్న విశ్వాసులందరికీ, వీక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దేవసేకుడు బ్రదర్ తేజమయ్య. ఈరోజు మన దేవుడు అనంత జ్ఞాని అయిన దేవుడు అని ఆయన గురించి, ఆయన ఎలాంటి జ్ఞానం కలిగి ఉన్నాడో మనం తెలుసుకున్నాం. మన దేవుని గురించి ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని తెలుసుకున్నాం. మన దేవుని పేరు ఏంటంటే అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు. ఒకసారి మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని చూస్తే, యెహోవా అనంత జ్ఞాని అయిన దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిసారిగా మన దేవుడు అనంత జ్ఞాని అయినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయనకి ఆది అంతము లేదు, ఆయన జ్ఞానానికి మితము లేదు, ఆయన అగమ్య గోచరుడు, ఆయనకి తెలియని మర్మమే లేదు, ఆయనకి తెలియని ప్రత్యక్షతే లేదు. ఆయన భూలోకానికి, పాతాళ లోకానికి, అలాగనే మధ్యాకాశంలో కానీ, పరదేశంలో కానీ, పరలోకంలో కానీ, భూలోకంలో కానీ, అన్ని లోకాలలో ఆయన ఆధిపత్యము కలిగిన వాడిగా, ఆయన అంత గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తిగా మనకి కనిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకనే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలో హన్న తల్లి ఆ యొక్క స్తుతి గీతంలో ఆయన్ని గొప్పగా గణపరుస్తున్నట్లు మనం చూస్తాం. ఆయన గురించి ఒక పాట రాసినట్లు, ఆ పాటలో ఆయన యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తున్నట్లు, ఆమె హృదయంలో దేవుని ఎడల ఒక ప్రత్యేక స్థానం కలిగి, ఆమె తన హృదయంలో దేవునిని ఎంత గొప్పగా, ఎంత ఘనముగా, ఎంత ఉన్నతంగా, ఎంత మహిమకరంగా ఊహించుకున్నదో ఆ విషయాన్ని ఆ పాటలో వర్ణిస్తున్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ రాస్తున్నాడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. మనం చేసే ప్రతి తప్పుడు పనులకి, మనం చేసే ప్రతి ఒక్క మంచి క్రియలను పరీక్షించి దానికి తగిన మేలు చేయవాడు ఆయనే మనం చేసే ప్రతి ఒక్క నీతి క్రియలకు లెక్క చెప్పువాడు, దానికి ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయనే అని ఆమె మాటల ద్వారా మనం కనిపెట్టవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మన దేవుడు ఇంకా ఏ ఏ విషయాలలో అనంత జ్ఞాని అయి ఉన్నాడో నేను మీకు తెలియజేస్తాను. చూడండి, ఇక రెండో విషయాన్ని చూస్తే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనంలో, జనులను సజీవులుగాను మృతులనుగాను చేయు జ్ఞాని యెహోవాయే. జనులను సజీవులుగాను మృతులుగాను చేయు జ్ఞాని యెహోవాయే అంత గొప్ప జ్ఞానము కలిగి ఉన్నాడు. ఒక మనిషి బ్రతికి ఉండాలన్నా, ఒక మనిషి చనిపోవాలన్నా, ఒక మనిషి భూమి మీద అతని పేరు తుడిచివేయబడాలన్నా ఆయన యొక్క జ్ఞానానికి, ఆయనకి తెలియకుండా ఏది అసాధ్యమైనది ఏది లేదు. మొత్తం ఆయనకి తెలుసు. ఒక వ్యక్తి యొక్క పుట్టుక, ఒక వ్యక్తి యొక్క మరణ దినము ఆయన స్వాధీనంలో ఉన్నది. ఒక వ్యక్తిని ఎప్పుడు పుట్టించాలో, ఒక వ్యక్తిని ఎప్పుడు ఇక్కడి నుంచి మృతునిగా తీసుకుని వెళ్ళాలో ఆయన ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక సంకల్పం కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆమె ఆ తల్లి ఆయన గురించి ఆ స్తుతి గీతంలో ఎంతో గొప్పగా వర్ణిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఇక మూడో విషయాన్ని చూస్తే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చూస్తే, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయువాడు. యెహోవా దారిద్ర్యతను ఐశ్వర్యమును కలగజేయు జ్ఞాని అని ఆమె మూడో మర్మాన్ని కూడా మనకు తెలియజేస్తున్నట్లు మనం చూస్తున్నాం. దారిద్రత, ఎవరి ఇంటిలో దారిద్రత ఉందో, ఎవరి ఇంటిలో ఐశ్వర్యం ఉందో ఆయనకి తెలుసు. అలాగే ఎవరిని దరిద్రులుగా ఉంచాలో, ఎవరిని ఐశ్వర్యవంతులుగా చేయాలో కూడా ఆయనకి తెలుసు. ఎవరిని ఎలాంటి శక్తులు పీడిస్తున్నాయో, ఎవరి కుటుంబంలో దరిద్రత మిళితమై ఉన్నదో, ఎవరి కుటుంబాలలో దేవుని యొక్క స్తుతి లేనందున అనేక రకాలైన ఆశీర్వాదాలు పోగొట్టుకొని నష్టాలు పొందుకుంటున్నారో, దేవుణ్ణి స్తుతించే వారిని ఎలాగా వారిని ఐశ్వర్యవంతులుగా చేయాలో దేవుడు తన సంకల్పాన్ని, తన ఉద్దేశాలను, తన చిత్తాలను, తన ప్రణాళికల్ని తన భక్తులకు తెలియజేసి, మీరు ఈ పని చేయండి, నేను మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తానని చెప్పిన దాఖలాలు చాలా ఉన్నాయి బైబిల్లో. కాబట్టి ఆమె ఆ విషయాన్ని స్టడీ చేసింది. కాబట్టి ఆ విషయంలో అవగాహన కలిగి ఉండి, దేవుడికి తెలుసు ఆయన ఎలాంటి జ్ఞాని అంటే, ఎవరిని దరిద్రులుగా ఉంచాలో, ఎవరిని ఐశ్వర్యవంతులుగా చేయాలో గొప్ప జ్ఞానం కలిగిన జ్ఞాని అని, మా దేవుడు అనంత జ్ఞాని అయిన దేవుడు అని చెప్పి హన్న తల్లి తన యొక్క కీర్తనల్లో ప్రస్ఫుటంగా మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రియదేవుని సంగమా, మనం ఇంకా దరిద్రతలో ఉన్నామంటే, ఇంకా దేవుని యొక్క శక్తిని తెలుసుకోలేకపోతున్నాం, దేవుని యొక్క మహిమను తెలుసుకోలేకపోతున్నాం, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోవటం వల్లే మనం ఇంకా దరిద్రతను అనుభవిస్తున్నాం. దేవుడు ఒక వ్యక్తిని దరిద్రతలో ఉంచుతాడు, ఒక వ్యక్తిని ఐశ్వర్యవంతునిగా చేసే శక్తి పరలోకంలో ఉన్నటువంటి అనంత జ్ఞాని అయిన యెహోవాకు మాత్రమే ఉన్నదని చెప్పి
ఆమె ఎంతో స్పష్టంగా తెలియజేసినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి నీ దరిద్రత తరిమి కొట్టబడాలంటే దేవుని గురించి తెలుసుకో, దేవుని శక్తిని గురించి తెలుసుకో, దేవుణ్ణి స్తుతించటం తెలుసుకో, దేవుని యొక్క మహిమను గురించి నువ్వు తెలుసుకుంటే నీ చుట్టూ ఉన్న దరిద్రం తొలగిపోయి నువ్వు ఐశ్వర్యవంతుడిగా మార్చబడదేవు గాక. ఇక 4వ అంశానికి కనుక చూస్తే అక్కడ మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం చూస్తే దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టే గొప్ప జ్ఞానం కలిగిన వాడు యెహోవా దేవుడు. దరిద్రులను అధికారుల పక్కన కూర్చుండబెట్టే గొప్ప జ్ఞానం కలిగిన వాడు, అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు మన యెహోవా దేవుడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దరిద్రులను అధికారులు చూడండి. కొంతమంది క్రైస్తవులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి వారు గొప్ప గొప్ప ఉన్నతమైన ఉద్యోగాలను పొందుకుంటూ ఉంటారు. వారు ఉన్న స్థితి చాలా దరిద్రతలో ఉంటారు. కానీ అలాంటి వారిని కూడా అధికారుల పక్కన, రాజుల పక్కన కూర్చుండబెట్టగలిగిన శక్తి అనంత జ్ఞాని అయినటువంటి దేవుడికి ఉన్నదని ఆమె ఎంతో క్లియర్గా మనకి ఈ అధ్యాయం ద్వారా మనతో సూటిగా మాట్లాడుతుంది. మన దేవుడు ఎలాంటి జ్ఞాని అయిన దేవుడు అంటే దరిద్రులను అధికారుల పక్కన కూర్చుండబెట్టగలిగిన గొప్ప జ్ఞాని మన దేవుడు, అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు అని ఎంతో 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 దైవికంగా ఆ యొక్క వచనాల్లో ఉన్న సారాంశం మనకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక 5వ విషయాన్ని చూస్తే మన దేవుడు ఎలాంటి అనంత జ్ఞాని అయిన దేవుడో మనం ఇక్కడ చూద్దాం. లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. లేమి కలిగిన వారిని, పేదరికంలో ఉన్న వారిని ఆ పెంట కుప్ప మీద నుండి, ఆ దరిద్రత స్థితిలో నుంచి, ఆ యొక్క యాతనలో నుంచి, ఆ పోరాటాల్లో నుంచి, ఆ కీడులో నుంచి, ఆ అపాయాల్లో నుంచి, ఆ సాతాను కలిగించేటటువంటి, లోకం కలిగించేటటువంటి శరీర ఇచ్చల్లో నుంచి, శరీరం కలిగించేటటువంటి బలహీనతల్లో నుంచి, రొచ్చులో నుంచి బయటికి తీసుకొని వచ్చి లేమిలో నుండి, పెంట కుప్ప మీద నుండి దీనులను, లేమి కలిగిన వారిని పైకి తీసుకొని వచ్చి వారిని గొప్ప వ్యాపారవేత్తలుగా, గొప్ప ఆత్మీయులుగా, గొప్ప అభిషిక్తులుగా, గొప్ప న్యాయాధిపతులుగా, గొప్ప సేవకులుగా తయారు చేయగలిగిన శక్తి ఆయనకి మాత్రమే ఉన్నదన్న సంగతి ఆమె తన కన్నులతో చూసి తన జీవితంలో అనుభవించి ఒక గొడ్రాలుగా ఉన్నటువంటి ఆమె తన జీవితంలో చేసిన అద్భుతాన్ని బట్టి ఈ స్తుతి గీతము పాడుతున్నట్లు మనకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు అనంత జ్ఞాని అయిన దేవుడు అని ఆమె తన కీర్తనలో ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. ఇక 6వ విషయాన్ని చూస్తే తన భక్తుల పాదము తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. ఎవరినంట? తన భక్తులు ఎవరైతే ఉన్నారో వారు పాపంలో పడిపోకుండా, లోకంలో పడిపోకుండా, చీకట్లో పడిపోకుండా, అన్యాయంలో, అక్రమాల్లో, దౌర్జన్యాల్లో, అప్పుల్లో పడిపోకుండా తన భక్తులను కాపాడువాడు ఆయనే. అలాంటి అనంత జ్ఞాని అయిన దేవుడు వారిని హెచ్చరిస్తాడు, వారికి దర్శనాలు ఇస్తాడు, వారిని గద్దిస్తాడు, వారికి బుద్ధి చెబుతాడు, వారిని సరిచేస్తాడు. ఆ తన భక్తులను నీతి మార్గంలో, సత్య మార్గంలో, యథార్థమైన మార్గంలో నడిపించుకుంటాడని ఆ విషయాన్ని కూడా హన్న అమ్మ సమూయేలు గారి యొక్క అమ్మగారు మనకి ఈ యొక్క స్తుతి గీతంలో పాడుతూ మనకు తెలియజేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక 7వ విషయాన్ని చూస్తే మన దేవుడు యెహోవా దేవుడు, అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు ఎలాంటి జ్ఞానం కలిగి ఉన్నాడో 7వ అంశాన్ని చూస్తే లోకపు సరిహద్దుల్లో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. దేవునికి మహిమ కలుగును గాక. లోకంలో దేవుణ్ణి ఎరగని ప్రతి ఒక్క దుష్టునికి, లోకంలో ఉన్న దేవుణ్ణి ఎరగకుండా తిరుగుతున్న ప్రతి ఒక్క లోకస్తునికి, లోకాన్ని వెంబడిస్తూ బంగారాన్ని, ఆస్తులను, భూములను వాటి మీద ప్రాణం పెట్టి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసి తన లోపల ఉన్న ఆత్మ మీద, తన లోపల ఉన్న ఆత్మ, దేవుని యొక్క ఆత్మ మీద గురి పెట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుణ్ణి తెలుసుకోకుండా భూ సంబంధమైనటువంటి వనరుల కోసం ప్రకృతి మీద ఆధారపడుతున్న ప్రతి ఒక్కరికి, లోకపు సరిహద్దుల్లో ఉన్న ప్రతి వ్యక్తికి దేవుడు తీర్పు తీరుస్తాడని వాక్యం అంతా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎలాంటి జ్ఞాని అంటే తీర్పు తీర్చే జ్ఞానిగా ఉన్నాడు. అలాగనే లేమిగల వారిని పెంట కుప్పం మీద నుండి పైకి తీసేటటువంటి జ్ఞానిగా ఉన్నాడు. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా కాపాడేటటువంటి జ్ఞానిగా ఉన్నాడు. అలాగనే దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టే జ్ఞానిగా ఉన్నాడు. అలాగనే దారిద్ర్యమును, ఐశ్వర్యమును కలగజేసేటటువంటి జ్ఞానిగా ఉన్నాడు. అలాగే జనులను సజీవులుగాను, మృతులుగాను లేవనెత్తేటటువంటి జ్ఞానిగా ఉన్నాడు. అలాగనే మానవుని యొక్క క్రియలన్నిటినీ పరీక్షించి వారికి ప్రతిఫలం
ప్రతిఫలాలు ఇచ్చే జ్ఞానిగా మనకి కనిపిస్తున్నాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మన దేవుడు అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు అని ఆమె చెప్పిన మాటల్లో ఈ మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం ద్వారా మనకి ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది. మన దేవుని యొక్క శక్తిని మనం తెలుసుకోవాలి. మన దేవుని యొక్క మహిమను మనం తెలుసుకున్నప్పుడు ఇలాంటి పదాలనే మనము మన యొక్క వాడుక భాషలో, మన యొక్క దైనందిన జీవితాల్లో, మన పాటల్లో మనం రాయగలిగిన శక్తి సామర్థ్యం మనకు వచ్చును గాక. అలాంటి కృప మహదైశ్వర్యము ప్రతి క్రైస్తవుడు పొందుకొనుగాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరచి వర్ధిల్లింప చేయునుగాక. ఆమేన్.